మన టాలీవుడ్లో ఎంతో మంది కమెడియన్స్ తమదైన శైలిలో నవ్విస్తూ విశేషంగా అలరిస్తున్నారు. మరి వారి క్యాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో గాని చూడండి. దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ పెట్టవద్దని మా మనవి. కమెడియన్గా రాజేంద్ర ప్రసాద్తో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టు గుండు హనుమంతరావు గారు వైశ్యులు. ఈయన ఇటీవలే కాలం చేశారు. అలాగే 4 దశాబ్దాలుగా తిరుగులేని కమెడియన్గా ఉన్నత స్థాయికి ఎదిగిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు విశ్వ బ్రాహ్మణులు. అలాగే నటుడిగా మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న శివారెడ్డి రెడ్డి సామాజిక వర్గం. ఇక పాత తరం కమెడియన్స్లో విశేషంగా రాణించిన రేలంగి గారు గౌడ సామాజిక వర్గం. అలాగే మరో పాత తరం కమెడియన్ చలం కాపు వర్గీయులు. ఇక హ్యాపీ డేస్, వినాయకుడు, విలేజ్లో వినాయకుడు సినిమాలతో అలరించిన నటుడు కృష్ణుడు క్షత్రియ సామాజిక వర్గం. అలాగే 80s, 90sలలో కామెడీ ద్వయంగా పేరుగాంచిన కమెడియన్స్ సుత్తివేలు, సుత్తి వీరభద్రరావులు బ్రాహ్మణ సామాజిక వర్గం. అలాగే మరో కమెడియన్ గౌతమ్ రాజు క్షత్రియ వర్గానికి చెందినవారు. ఇక పాత తరం స్టార్ కమెడియన్ రాజుబాబు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే లెక్చరర్గా, ప్రొఫెసర్గా త్రాగుబోతు పాత్రల్లో విశేషంగా అలరించిన ఎంఎస్ నారాయణ గారు కాపు సామాజిక వర్గం. అలాగే పాత తరం కమెడియన్స్లో ఒక వెలుగు వెలిగిన నటులు పద్మనాభం బ్రాహ్మణులు. ఇక కమెడియన్గా తర్వాత హీరోగా అటుపై ప్రస్తుతం విలన్గా పాత్రల్లో నటిస్తున్న ఆర్టిస్టు సునీల్ క్షత్రియ వర్గానికి చెందినవారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మరో 2 కమెడియన్స్ అండ్ రైటర్స్ తనికెళ్ల భరణి అండ్ ఎల్బి శ్రీరామ్. ఇక మొదట విలన్గా నటించి తర్వాత కమెడియన్గా మారిన జీవా ఎస్సీ వర్గానికి చెందినవారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మరో 2 కమెడియన్స్ రాళ్లపల్లి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు కమెడియన్గా రాణిస్తున్న బ్రహ్మాజీ కాపు వర్గం. అలాగే మరో కమెడియన్ బాబు మోహన్ ఎస్సీ వర్గానికి చెందినవారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కమెడియన్స్ రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి.